హాయ్ గాయ్స్, మరొక లేటెస్ట్ జాబ్ అప్డేట్ మీకోసం. డిఆర్డిఓ హైదరాబాద్ నుంచి ఈ నోటిఫికేషన్ వచ్చింది. కేవలం ఐటీఐ పాస్ అనే వాళ్ళకు మాత్రమే ఈ జాబ్ అనేది ఉంటుందండి. అంతకంటే ఎక్కువ క్వాలిఫికేషన్ కలిగిన వాళ్ళకు ఈ జాబ్ అప్లై చేయడానికి ఎలిజిబిలిటీ అనేది లేదు. అండ్ ఈ జాబ్కి అప్లై చేయాలి అంటే ఎటువంటి ఎగ్జామ్ కండక్ట్ చేయట్లేదు, ఇంటర్వ్యూ కూడా లేదు. జస్ట్ మీరు ఆన్లైన్లో మీ అప్లికేషన్ను ఫార్వర్డ్ చేస్తే సరిపోతుంది. సో చూద్దామండి. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేసి షేర్ చేయండి. డిఫెన్స్ మెటలర్జికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ అనేది డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓ సెంట్రల్ గవర్నమెంట్ అండర్లో పనిచేస్తుంది. ఈ కంపెనీ అనేది, ఈ ఆఫీస్ అనేది కంచన్బాగ్ హైదరాబాద్లో ఉంది. ఈ హైదరాబాద్ నుంచి ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఎంగేజ్మెంట్ ఆఫ్ ఐటీఐ అప్రెంటిస్ ఫర్ ట్రైనింగ్ ఎట్ డిఎంఆర్ఎల్ ఫర్ ద ఇయర్ 2024 to 25. సో ఇక్కడ అప్రెంటిస్ యాక్ట్ కింద అప్రెంటిస్ని రిక్రూట్ చేయడానికి 2024-25 సంవత్సరానికి గాను ఈ రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. ఈ జాబ్కి అప్లై చేయడానికి లాస్ట్ డేటు 31 మే 2024. ఈ జాబ్కి అప్లై చేయడానికి మెయిన్ క్వాలిఫికేషన్ ఐటీఐ అనేది పాస్ అయి ఉండాలి. అది కూడా ఎన్సీవీటీ అండ్ ఎస్సీవీటీ రెగ్యులర్ ప్యాటర్న్లో పాస్ అయిన వాళ్ళు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ థర్డ్ పాయింట్ చూడండి, క్యాండిడేట్స్ హూ హ్యావ్ ఆల్రెడీ అండర్గోన్ ఆర్ హూ హ్యావ్ ఆల్రెడీ కరెంట్లీ అండర్గోయింగ్ అప్రెంటిషిప్ అనేది, అంటే ఆల్రెడీ అప్రెంటిషిప్ ఆధారంగా యాక్ట్ ఆధారంగా అప్రెంటిషిప్ ట్రైనింగ్ తీసుకునే వాళ్ళు మరియు ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు కూడా ఈ జాబ్కి అప్లై చేయడానికి అవకాశం లేదు. వాళ్ళందరూ కూడా నాట్ ఎలిజిబుల్ కింద పరిగణించబడతారు. ద పర్సన్స్ ఆర్ క్యాండిడేట్స్ విత్ higher qualification are not eligible to apply and even if applied will not be considered for selection. చూడండి, ఐటీఐ కంటే ఎక్కువ క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు ఈ జాబ్కి అప్లై చేయడానికి అర్హత లేదు. ఒకవేళ అలా కాదని అప్లై చేసినా కూడా వారి యొక్క అప్లికేషన్ అనేది కన్సిడర్ చేయకుండా రిజెక్ట్ చేసేస్తారు. సో కేవలం ఐటీఐ పాస్ అయిన వాళ్ళకు మాత్రమే ఈ అవకాశం ఉంటుంది. కాబట్టి ఐటీఐ అప్రెంటిస్ యాక్ట్ ద్వారా ట్రైనింగ్ తీసుకుంటే మీకు ఫ్యూచర్లో ఆ టైప్ ఆఫ్ ఆ రిలేటెడ్ జాబ్స్ పడ్డప్పుడు మీకు సర్టిఫికెట్ ఇస్తారు. కాబట్టి ఆ సర్టిఫికెట్ ఆధారంగా కొంత వెయిటేజ్ లభిస్తుంది. అదేవిధంగా మీకు మీ జాబ్ ఆధారంగా, మీ క్వాలిఫికేషన్ ఆధారంగా దాన్ని బేస్ చేసుకొని కొంత ఎక్స్పీరియన్స్ కూడా కలుగుతుంది. కాబట్టి ఈ అప్రెంటిస్ జాబ్స్ని చిన్నగా చూడకండి. చిన్న జాబ్స్ అని మాత్రము ఎట్టి పరిస్థితుల్లో భావించవద్దు. అప్రెంటిస్ జాబ్స్ పడ్డప్పుడు కంపల్సరీ అప్లై చేసుకోండి. మీకు నాలెడ్జ్ పెరుగుతుంది, ఎక్స్పీరియన్స్ వస్తుంది, సర్టిఫికేట్ వస్తుంది. ఈ సర్టిఫికేట్ ఇంకా ఫ్యూచర్లో ఏవైనా జాబ్స్ అప్లై చేయడానికి వెయిటేజ్ ఆధారంగా కూడా పనిచేస్తుంది. ఇంకా మీకు ఇక్కడ మెయిన్గా తెలుసుకోవాల్సింది డిఆర్డిఓ అంటే ఏంటి అనేది. ఈ డిఆర్డిఓ అనేది సెంట్రల్ గవర్నమెంట్ అండర్లో పనిచేస్తుంటుంది. ఈ డిఆర్డిఓ అండర్లో భారతదేశానికి సంబంధించిన డిఫెన్స్కి కానీ టెక్నాలజీకి సంబంధించిన అప్లికేషన్స్ కానీ డెవలప్ చేస్తారు, ఇన్స్ట్రుమెంట్స్ డెవలప్ చేస్తారు, ఈ వెహికల్స్ని డెవలప్ చేస్తారు. ఆ విధంగా వాటికి కావాల్సిన పార్ట్స్ని కూడా డెవలప్ చేస్తారు. సో ఇది ఏంటి అంటే ఒక రీసెర్చ్ ఆర్గనైజేషన్ లాగా పనిచేస్తుంది. అండ్ ఈ జాబ్స్కి 1 year అనేది అప్రెంటిషిప్ డ్యూరేషన్ అనేది ఉంటుంది. ఒక 1 year తర్వాత మీరు మీ యొక్క అప్రెంటిషిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది కంప్లీట్ అవుతుంది. ఐటీఐ చేసిన వాళ్ళు ఏ ట్రేడ్కి ఎన్ని వేకెన్సీస్ ఖాళీ ఉన్నాయి అనేది ఇక్కడ టేబుల్లో మెన్షన్ చేశారు. ఫిట్టర్కి అయితే 20 పొజిషన్స్, టర్నర్కి 8 పొజిషన్స్, మెకానిస్ట్కి 16 పొజిషన్స్, వెల్డర్కి 4 పొజిషన్స్, ఎలక్ట్రీషియన్కి 12 పొజిషన్స్, ఎలక్ట్రానిక్స్కి 4 పొజిషన్స్, కంప్యూటర్ ఆపరేషన్స్ అండ్ ప్రోగ్రామ్కి 60 పొజిషన్స్, కార్పెంటర్కి 2 పొజిషన్స్, బుక్ బైండర్కి 1 పొజిషన్. ఈ విధంగా టోటల్గా 120 పొజిషన్స్ అనేవి ఖాళీగా ఉన్నాయి. ఈ జాబ్కి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ని ఇక్కడ ఇచ్చిన ఈమెయిల్ ఐడి
వెబ్సైట్లోకి లాగిన్ అయిపోయి డౌన్లోడ్ చేసుకోవచ్చు. చూడండి, www.drdO.gov.in అనేది వీరి యొక్క అఫీషియల్ వెబ్సైట్. ఇక నెక్స్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ చూడండి. జాబ్కి అప్లై చేయాలి అంటే ముందుగా మీరు ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ని పూర్తిగా చదువుకొని మీకు రిక్వైర్డ్ క్వాలిఫికేషన్ ఉంటేనే అప్లై చేయండి. అదేవిధంగా ఐటీఐ ఇక్కడ రిక్వైర్డ్ క్వాలిఫికేషన్ కింద అడుగుతున్నారు కాబట్టి కంపల్సరీగా రెగ్యులర్ పార్టన్లో ఐటీఐ క్వాలిఫికేషన్ అనేది కలిగి ఉండాలి. అదేవిధంగా ఎవరైతే అప్రెంటిస్ యాక్ట్ ద్వారా అప్రెంటిస్ ట్రైనింగ్ తీసుకుంటున్నారో లేదా తీసుకున్నారో వాళ్ళు మాత్రం ఈ జాబ్కి అప్లై చేయడానికి అవకాశం లేదు. సో ఇక్కడ క్యాండిడేట్స్ ఇంట్రెస్టెడ్ టు అప్లై షుడ్ ఫిల్ ద గూగుల్ ఫామ్ అవైలబుల్ ఎట్ ద లింక్. ఇక్కడ అప్లై చేయాలి అంటే గూగుల్ ఫామ్ లింక్ అనేది ఇచ్చారు. ఈ లింక్ని క్లిక్ చేసి గూగుల్ ఫామ్ని ఫిల్ చేసి మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని రిజిస్టర్ చేసి అప్లై చేయవచ్చు. ఈ విధంగా అప్రెంటిషిప్ యాక్ట్ ఆధారంగా అప్రెంటిషిప్ పొజిషన్స్కి అప్లై చేయడానికి ఒక గవర్నమెంట్ పోర్టల్ కూడా ఉంటుంది. ఈ పోర్టల్ యొక్క అడ్రస్ అనేది ఇక్కడ ఇచ్చారు చూడండి. apprenticeshipindia.org అనే పోర్టల్ ఉంటుంది. ఈ పోర్టల్లోకి లాగిన్ అయ్యి కూడా మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని అప్లై చేయవచ్చు. ఈ పోర్టల్ ఏంటి అంటే కేవలం అప్రెంటిస్ ఎవరైతే ఉంటారో ఐటీఐ ట్రేడ్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వారు అందులో రిజిస్టర్ చేసుకొని పెట్టుకుంటే వారికి ఒక యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ అనేది జనరేట్ అవుతుంది. ఆ విధంగా యూజర్ ఐడి పాస్వర్డ్ జనరేట్ అయిన తర్వాత మీరు ఏ పొజిషన్కి అప్లై చేయాలనుకుంటున్నారో అక్కడ ఈ యూజర్ ఐడి పాస్వర్డ్ ఆధారంగా లాగిన్ అయిపోయి ఈ పోర్టల్లోకి వెళ్ళి లాగిన్ అయిపోయి ఏదైతే పొజిషన్కి అప్లై చేయాలనుకున్నారో ఆ పొజిషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా అక్కడ లింక్ కూడా ఉంటుంది. దాని ఆధారంగా స్టెప్ బై స్టెప్ అప్లై చేసుకోవచ్చు. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ కూడా అప్లై చేయొచ్చండి. కాకపోతే అప్రెంటిషిప్ యాక్ట్ ఆధారంగా అప్రెంటిషిప్ యాక్ట్లో ఏవైతే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ లిస్ట్ అనేది మెన్షన్ చేసి ఉంటుందో ఏ కేటగిరీ అయితే ఉంటుందో ఆ కేటగిరీ వారిని మాత్రమే ఇక్కడ అప్లై చేసుకోవాలి అని చెప్తున్నారు. సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి జాయినింగ్ టైంలో కొన్ని సర్టిఫికేట్స్ ఒరిజినల్ కాపీసు అన్నీ కూడా చూపెట్టవలసి ఉంటుంది. ఇక్కడ ఈ లిస్ట్ అనేది ఇచ్చారు. ఆ లిస్ట్ ఏంటో చూద్దాము. పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ ఒకటి చూపెట్టాలి. ఆ తర్వాత కండక్ట్ లేదా క్యారెక్టర్ సర్టిఫికేట్ ఫ్రమ్ హెడ్ ఆఫ్ ప్రీవియస్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్. మీరు ఏదైతే ఇంతకుముందు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్లో చదివి ఉంటారో ఐటీఐ పాస్ అయితే లేటెస్ట్గా ఆ ఐటీఐ కాలేజ్ నుంచి మీరు మీ యొక్క కండక్ట్ సర్టిఫికేట్ అనేది తీసుకురావాలి. అదేవిధంగా ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఎస్ఎస్సి సర్టిఫికేటు, ఐటీఐ సర్టిఫికేటు, క్యాస్ట్ అండ్ పీడబ్ల్యూడి సర్టిఫికేటు, కేటగిరీ కాపీ ఆఫ్ బ్యాంక్ పాస్బుక్, ఆధార్ కార్డు అండ్ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్. ఈ విధంగా చెక్ లిస్ట్ ఇచ్చారు. ఈ చెక్ లిస్ట్ని మీరు కంపల్సరీగా తీసుకొని వెళ్ళి చూపించవలసి ఉంటుంది. ఈ విధంగా సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి టీఏడిఏ కానీ అదేవిధంగా అకామిడేషన్ కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రొవైడ్ చేయరు. ఓన్ టీఏడిఏ పెట్టుకోవాలి, ఓన్ అకామిడేషన్ అనేది చూసుకోవాలి. నెక్స్ట్ మీరు అప్లై చేసేటప్పుడు మీ యొక్క ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ని యాక్టివ్లో ఉన్నవి చూసుకొని అప్లై చేయండి. ఎందుకు అంటే దీనికి సంబంధించిన ఫర్దర్ కమ్యూనికేషన్స్ అన్నింటినీ కూడా మీరు ఇచ్చిన ఈమెయిల్ ఐడి మరియు మొబైల్ నెంబర్ ఆధారంగా చేసుకునే జరుగుతుంది. ఎస్ఎంఎస్లు వచ్చినా అవే నెంబర్కి వస్తుంది. అండ్ ఫర్దర్ మెయిల్స్ కమ్యూనికేషన్స్ అన్నింటినీ కూడా మీరు ఇచ్చిన మెయిల్ ఐడికి కంపల్సరీగా ఫార్వర్డ్ చేస్తారు. కాబట్టి అవి యాక్టివ్లో ఉన్నవి మెయింటైన్ చేయండి. అదేవిధంగా మీ యొక్క ఈమెయిల్ ఐడిని మీరు అప్లై చేసిన తర్వాత ఎవ్రీ 2 డేస్కి ఒకసారి చెక్ చేస్తూ ఉండండి. సో ఫ్రెండ్స్, ఇదండి ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు అందించాను అని అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని మాకు ప్రసాదించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. Bye.